నమస్కారం అండి. రాశి గారి వీడియో మొన్న నేను ఒకటి చూశాను. రోజా గారి గురించి మాట్లాడడం జరిగింది. అందులో రాశి గారి ఫలాలు అని చెప్పగానే వెకిలి నవ్వులు నవ్వుతూ శోభనం పెళ్లికూతురు సిగ్గుపడిన రోజా గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేపాల్లో లాగానే వైసీపీ ప్రభుత్వాన్ని పరిగెత్తించి కొడితేనే 11 సీట్లకి పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా అయినా మాకు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజా, మీరు అది మర్చిపోతే అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏంటమ్మా? మీ నాయకులు మాత్రమే అభివృద్ధి చెందడమా? వైసీపీకి సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే అభివృద్ధి చెందడమా? కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అభివృద్ధి అంటే ఏంటంటే గుంటలు లేని రోడ్లలో ప్రజలు సురక్షితంగా తిరగడం అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటంటే చదువుకున్న విద్యార్థులకి కానిస్టేబుల్ 6,000 పైచీలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టడం అభివృద్ధి. 6,000 పైచీలకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల్ని చదువుకునే విద్యార్థులకి అందించడం అభివృద్ధి. అదేవిధంగా అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి తీసుకురావడం అభివృద్ధి. ఇది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి తెలిసిన అభివృద్ధి. మీకు తెలిసిన అభివృద్ధి ఏంటి? ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రం మీద పడి పందికొక్కులు తిన్నట్టు తిని ఊరపందులు బలిసి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, అటు పేర్ని నాని కానీ, లేకపోతే నువ్వు కానీ, లేకపోతే మా గురువు గారు కొడాలి నాని కానీ నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం అభివృద్ధి అనుకుంటున్నారా? అదే మీకు తెలిసిన అభివృద్ధి. కానీ మా కూటమి ప్రభుత్వం అలాంటివి సహించదు. మీరు ఇలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద నోటుకొచ్చిన కారు కొత్తలు కూస్తే మీరు అన్నారు కదా, పోలీసులు నీళ్ళలేని బావిలో పడి చావాలని. అదే నీళ్ళలేని బావిలోకి నిన్ను తోసేసి ఆడుదాం ఆంధ్రాలో ఎంత మింగావో అంతా కూడా కక్కిస్తారు. రోజు నారా లోకేష్ గారు 99 పైసలకే కంపెనీకి స్థలం ఇస్తానంటే తప్పేంటి? వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి, పేర్ని నానికి, మిగిలిన నాయకులకి వచ్చిన బాధ ఏంటి? నారా లోకేష్ గారు ఉన్న కార్యకర్తలకు 10 ఎకరాలు కేటాయించి 10 ఎకరాలు ఇచ్చేసి ఇల్లు కట్టుకోండి అన్నారా? లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ప్యాలెస్ కట్టండి పార్టీ ఆఫీస్ అని చెప్పి కేటాయించినట్టు మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు జిల్లాకు పార్టీ కార్యాలయం కట్టండి అని చెప్పి స్థలాలు కేటాయించారా? లేకపోతే నారా లోకేష్ గారు ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా స్థలం కేటాయించారా? ఎవరి కోసం కేటాయిస్తున్నారు? ఎవరి కోసం 99 పైసలకి అని కంపెనీలని, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు? రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నిరుద్యోగులు పెరిగిపోయారు కాబట్టి ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువత చదువు పూర్తి చేసుకుని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్ర యువతకి దారి చూపించాలని ఒకటే లక్ష్యంగా నారా లోకేష్ గారు కష్టపడి కంపెనీలు ఇవ్వాలని పని చేస్తుంటే ఆయన మీద బురద చల్లడానికి మీకు సిగ్గు అనిపించట్లా? మీరు చదువుకోలేదా? మీరు నిశానిగాళ్ళ, ఏలుముద్రగాళ్ళ? మీరంతా వైసీపీలో ఉన్న నాయకులంతా గత 5 సంవత్సరాలు యువత భవిష్యత్తును నాశనం చేసిన మీకు కాస్తలో కాస్త ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేశారు అని కాస్తైనా రాష్ట్ర ప్రజల మీద మీకు జాలి, దయ, విశ్వాసం అనేది లేదా? ఈ విధంగా కంపెనీలు తీసుకురావాలని నారా లోకేష్ గారు కష్టపడుతుంటే ఆయన మీద ఈ విధంగా నిందలు వేయడానికి సిగ్గు అనిపించట్లేదా? పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానేయండి. కనీసం మీకంటూ ఒక గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసమైనా ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ నారా లోకేష్ గారి మీద బురద జల్లడం మానేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలు నిర్మల్ జగన్ తోడేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మేకను, తండ్రి లేని మేకను అనేసరికి ప్రజలు మెత్తని మనసు కదండి, దగ్గర చేర్చుకుని, హక్కుని చేర్చుకుని అయ్యయ్యో తండ్రి లేని మేకే అని బుజ్జగించి ప్రజలు అండగా నిలబడ్డారండి జగన్ తోడేలుకి. అయితే జగన్ తోడేలు సొంత బాబాయ్ మేకను రాత్రిపూట వేటాడి చంపేశాడండి. అది చూసిన తల్లి మేక, చెల్లి మేక అయ్యో మేక ముసుగు వేసుకుని ఈ తోడేలు కోసం మనం కష్టపడి సీఎంను చేస్తున్నాం అని చెప్పి తల్లి మేక, చెల్లి మేక భయపడి వాడికి అవసరమైతే మనల్ని కూడా తినేస్తాడని దూరంగా పారిపోయారండి తల్లి మేక, చెల్లి మేక. 2019లో జగన్ తోడేలు సీఎం అయ్యాడండి. అప్పటి నుంచి ప్రజలకి జగన్ మేక కాదు తోడేలు అని తెలిసి ప్రజలు గుండెలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారండి. ప్రజల్ని పీక్కు తింటూ నానా రకాలుగా
ప్రజల మీద దాడులు చేస్తూ హింసిస్తూ తన హింసాకాండ రాష్ట్ర ప్రజల మీద చూపిస్తుంటే అప్పటి కూడా ఆ అడవికి రాజైన నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చి నిలబడి నారా లోకేష్ గారు అనే సింహం నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం అడ్డుపడుతూ మీ నాన్నకి చెప్పాం నీకు కూడా చెప్తున్నాం ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి వినకుండా ప్రజల మీదకు వెళుతుంటే ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం నారా లోకేష్ గారు అనే సింహం అడ్డుపడుతూ ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారండి. 2024లో జగన్ తోడేలు నిజస్వరూపం తెలుసుకున్న ప్రజా అడవి ప్రజలంతా జగన్ రెడ్డి అనే తోడేలు ముసుగు తీసి తరిమేసి ప్రజల క్షేమం కోరుకునే సింహం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించమని సింహానికి అధికారాన్ని ఇస్తే అప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం నారా లోకేష్ గారు అనే సింహం ఇద్దరూ కలిసి తండ్రి కొడుకులు ఎంతో కష్టపడుతూ ఆ ప్రజా అడవి మీద ఏ తోడేళ్లు వేటాడకుండా ఏ మేక ముసుగు వేసుకున్న తోడేళ్లు ఆ ప్రజా అడవిని నాశనం చేయకుండా ఆ ప్రజా అడవిలో ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఆ తండ్రి కొడుకులు కాపాడుకుంటూ వస్తున్నారండి. రాచమల్లు గారు, ఇది కథ కాదండి, ఇది వాస్తవం అండి. వాస్తవంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల వాస్తవాలండి. మరి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి అనే తోడేళ్ల గురించి వాస్తవాలు బాగా చెప్పానా రాచమల్లు గారు? మీకు నచ్చితే మీరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ ఆశ్రిత నిర్మల. ఏమయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్రంలో ఏం మిగిలి చచ్చిందనయ్యా? నారా చంద్రబాబు నాయుడు గారు మూట కట్టుకుని మరి విదేశాలు తీసుకెళ్లి దాచుకోవడానికి ఏం మిగిల్చి చచ్చారు మీరు? మీ పెండాకుడు తప్ప ఏం మిగిలింది? ఆఖరికి తాగుబోతును కూడా తాకట్టు పెట్టి, తాగుబోతు తలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసుకున్నారు కదా. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని తాకట్లే. చెట్లు పుట్ల కూడా వదిలి ఉండరు మీరు. చెట్లు పుట్లను కూడా కొట్టుకుని కలపను కూడా అమ్ముకుని తిన్న మీరు ఈరోజు రాష్ట్రంలో ఏదో మిగిల్చినట్టు, రాష్ట్రంలో ఏదో పెద్ద ఖనిజాన్ని దాచిపెట్టి మీరు అధికారంలోంచి దిగిపోయినట్టు, నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలు మూటలు పట్టుకుని వెళ్ళాడని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతారండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒక్కసారి వెళ్ళారు కదా. ఇక్కడ దోచుకున్న డబ్బంతా జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ప్యాలెస్లు అయిపోయినాయి, విదేశాల్లో ప్యాలెస్లు కడదాం, విదేశాల్లో పత్రికలు పెడదాం, విదేశాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడదాం, విదేశాల్లో వ్యాపారాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మూటలు కట్టుకుని నెలకొకసారి వెళ్ళాడు కాబట్టి అదే ఆలోచనతో మీరున్నట్టున్నారు. ఇక్కడ కొద్దిగా మీరు ఆలోచించాలి. మీకు కూడా తెలుసు ఆ విషయం, మీకు కూడా తెలుసు మన రాష్ట్రంలో ఏం మిగల్చలేదు. మేము గత 5 సంవత్సరాలు మేము మింగేసాం, బకాసురుల్లా మింగేసాం, ఏం మిగలలేదని మీకు తెలుసు. కావాలని ఒక నిందేయడం. 4 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ కనబడపోతే అల్లాడిపోతారమ్మా వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ కార్యకర్త వరకు, పెద్దిరెడ్డి దగ్గర నుంచి వెంకటరెడ్డి వరకు అందరూ అల్లాడిపోతారంతే. నారా లోకేష్ గారి ఫోటో పట్టుకుని, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పట్టుకుని మిస్సింగ్ 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 అని మీడియా ముందుకు వచ్చి గుండెలు బాధేసుకుంటూ అల్లాడిపోతారమ్మ బిడ్డలు. మరి అంత ప్రేమ ఏంటో మరి అర్థం కావట్లేదు. నారా లోకేష్ గారిని చూస్తే అది ప్రేమో లేకపోతే భయమో, ఆయన్ని చూస్తే చాలు అనుకునే ఆరాధనో తెలియట్లేదు. కానీ వైసీపీ నాయకులు అల్లాడిపోతున్నారమ్మా. మా నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని 4 రోజులు మిస్ అయితే